గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. రౌడీ షీటర్ అనే పదమే వినిపించకుండా చేస్తామని ప్రకటించారు. రౌడీ షీటర్ కదలికలపై నిరంతరం నిఘా పెట్టామని అన్నారు. తెనాలి ఐతానగర్ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించామన్నారు. శనివారం గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 167 మంది రౌడీ షీటర్లు ఉండగా 6గురిపై పీడీ యాక్ట్ పెట్టామని అన్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా రౌడీ షీటర్లను నియంత్రణ చేస్తామని పేర్కొన్నారు. రౌడీ షీటర్లకు కులాలను ఆపాదించడం మంచి పద్ధతి కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు ఎంత దూరం క్యారీ అవుట్ చేశారు. ఇప్పుడు దాదాపు 201 రౌడీ షీటర్స్ ఉన్నారు. దాంట్లో 140 రౌడీ షీటర్స్ ప్రెసెంట్లు ఉన్నారు. రిమైనింగ్ ఒక 45 to 60 యాబ్సెంట్లు ఉన్నారు. వాళ్ళ గురించిన రివ్యూ, యాబ్సెంట్ అంటే ఎక్కడ ఉన్నారు, చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, వాళ్ళందరిని గురించిన ఒక రివ్యూ కోసం ఈరోజు ఎస్డిపిఓ ఈస్ట్ సబ్ డివిజన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తెనాలిలో ఒక వీడియో రీసెంట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాని పరంగా మనకు వచ్చిన ఇన్పుట్ పరంగా అది ఒక 2 months ముందు తీసిన వీడియో అని చెప్తున్నారు. దాని మేరకు మనం ఒక ఎంక్వైరీకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు డోమా రాకేష్, తర్వాత విక్టర్, తర్వాత కరీముల్లా అని చెప్పేసి 3 దాంట్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళపైన ఒక 8 కేసులు ఉన్నాయి. దాంట్లో ఈవెన్ రాబరీ కేసు, తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసెస్ ప్లస్ ఎన్డీపీఎస్ కేసు కూడా ఉన్నాయి. వీళ్ళ పైన అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళపైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా 2 ఉంది. సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ 4 నేను చెప్పిన కిల్లర్ కానీ, డోమా రాకేష్ కానీ, తర్వాత విక్టర్ కానీ, తర్వాత కరీముల్లా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డు గ్యాంగ్ని చెందిన వాళ్ళు. ఈ లడ్డు పైన ఆల్రెడీ 3 మర్డర్ కేసు ఉంది. వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉంది. దీంట్లో రాకేష్ యాజ్ వెల్ యాజ్ విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది. ఈ లడ్డు అనే వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ కింద కూడా మనం జైల్లో సరెండర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది. వీరయ్య, వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము. సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా 81/24 అని చెప్పేసి మన సుధాకర్ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు. సో సురేంద్ర, వీరయ్య, లడ్డు, తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో గతంలో ఇన్వాల్వ్ అయినది బేస్ చేసుకొని వీళ్ళు 3 అది అలాగా కొనసాగించడము, లడ్డు కొన్ని లీడ్ చేయడము, దీనివల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు 2 months ముందు అని చెప్తున్నారు.